హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన డే వ్లాగ్ వచ్చేసి అయితే 36 అన్నమాట. ఇవాళ మనం అయితే ఇంకో చిన్నలింగపురంకి వచ్చినాం. చిన్నలింగపురం అక్కడ మంచి మన ఫ్రెండ్ పరమేశ్ అని ఉంటాడు. పరమేశ్ మంచి ఈతకాలు వద్దా అన్నాడు. నీర తాగుదాని పొద్దున వచ్చినా. ఇప్పుడు టైం అయితే 8:10 అవుతుంది. సో ఇప్పుడైతే మనం అయితే ఈతకాలు తాగడానికి వచ్చినాం. ఆ నీరు ఇవ్వడానికి ఏంటో చూపిస్తా చూడండి. అక్కడ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, చూపిస్తా. సో మంచి ఈతకాలు తాగుదాం. నీరా అని చెప్పిండు. మార్నింగ్ అయితే నీరా, కొంచెం ఎండ వచ్చిందంటే కళ అవుతుంది, ఈత కళ అవుతుంది అన్నాడు. అది ఏదైతే అన్నది చూద్దాం. సో మనం అయితే ఇంకో ఇది చెట్టు అయితే ఇంకో నీరు తాగడానికి అయితే వచ్చినాం. ఇప్పుడు అయితే మనం కూడా ఇది విప్పుతుండే లొట్టు అయితే. ఇది ఈత కళ అయిందంటావా, నీరనే ఉంటుందంటావా? చూడాలి, దీనికి ఎండ పడితే కళ్ళు అవుతుంది, లేకపోతే నీరన్న కళ్ళు అనేది మనకు తెలియదు ఇంకా. అగో చూసుకోవచ్చు. ఇంకా మీకు డ్రాప్ అయితే పడుతుంటా చూడు. అగో ఒక్కొక్క డ్రాప్ పడుతుంది. నీరనే ఉంది కదా, నీరనే కదా, ఎండ పడలేదు కదా. ఇంకా కొంచెం చెట్టు అడ్డం ఉంది కాబట్టి మనకు మీకు డ్రాపులు చూసుకోవచ్చు. ఒక్కొక్క డ్రాప్ అయితే ఇక్కడ పడుతూ ఉండదు. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నా ఎంత మొత్తం నీరని. 3 డ్రాపులు పడుతుందా, 4? తగ్గ తగ్గ చెట్టు కోయాలన్నట. ఎందుకని? మన ఇల్లమ్మ కాబట్టి, కులదైవం కాబట్టి చెట్టుకు కంపల్సరీ మైసమ్మ అనేది ఉంటది. కంపల్సరీ చెట్టు చూసినప్పుడు కంపల్సరీ పోయాలి. ప్రతి చెట్టుకి ఇట్లా పోతారా? ప్రతి చెట్టు కంపల్సరీ పోయడమే. మళ్ళీ సరే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. డ్రాప్ ఎట్లా పడుతుంది. మనం అయితే నీరే చెప్పినాం, నీరు తాగుతాం. ఇవాళ చాలా రోజులు అవుతుంది, ఒక 4-5 మినిమం ఒక 1 year అవుతుంది అనుకో. సో ఇప్పుడైతే మనం అయితే తాగుదాం, వెళ్ళిపోదాం. ఒక సిట్టింగ్ పెట్టి ఇంకొకటి ఉన్నది కదా, ఇంకోటి ఇప్పేసి తాగిద్దాం. ఎంత అయింది ఇది? చూద్దాం, అలా పోదాం. డబల్ అవుతావా? ఓకే. వావ్, మొత్తం సేమ్ ఇట్లా వాటర్ లాగానే ఉంది. ఎండ పడితే కళ అవుతుందా? సో ఇంకా ఇదే చెట్టాటంలో మనకంటే రాలేదు, లేకపోతే అత్తునే వచ్చు కదా. ఇది వాస్తవానికి ఇంకా ఇంకొంచెం చలి పెడితే ఇంకా కంప్లీట్ అసలు బెల్లం కలర్ వస్తుందా కంప్లీట్. ఇప్పటికీ చెప్తుంది ఆల్రెడీ బెల్లం కలర్ లో ఉంది. ఓ, బెల్లం నీళ్ళ లాగానే ఉంటుంది. సేమ్ బెల్లం నీళ్ళనే ఉంది. ఒకదాంట్లో ఎంత అవుతుంది అన్నది ఒక చెట్టుకు? ఇది 2 బాటిల్స్. 2 బాటిల్ కదా. ఇప్పుడు ఒకదానికి అంటే 4 లీటర్లు వెళ్తానట. 4-6 లీటర్లు అయితే ఒకటి మంచిగా. అంటే గీసేదాన్ని బట్టి ఉంటుందా? చెట్టును బట్టి ఉంటుంది. చెట్టును బట్టి ఉంటుందా? ఓకే ఓకే. అంటే ఇది మంచి చెట్టు అన్నట్టు ఈ లెక్కన. మనకు 4 లీటర్ దాకా వచ్చింది కదా. అది 2 ఇది 2 కదా. సో చూసుకోవచ్చు. ఇంకో మనకైతే మంచి ప్యూర్ ఒరిజినల్ నీరా. మనం లైవ్ లో అయితే ఇప్పించిండు నీరా. ఈతకాల అనుకున్నాం కానీ అయితే ఎండ పడితే నీరే ఈతకాల అవుతుందట. కానీ ఇప్పుడు మార్నింగ్ అయితే సో ఇంకా మనకు నీరా ప్యూర్ ఒరిజినల్ నీరా చూసుకుంటారు. ఇంకో మంచిగా కొద్దిగా అంత నురుగొచ్చింది. ఇంకో తోటే కళ్ళు చాలా అవుతుంటది. ఓకే ఓకే. ఇప్పుడైతే మనం అయితే దమ్ము పట్టేద్దాం. పొద్దున ఎర్లీ మార్నింగ్ వచ్చేసిన నేను 7 వరకు వచ్చిన, 7:30కి. అలా కొంచెం ఎండ వచ్చింది అనమాట. సో ఇప్పుడైతే మనం కూర్చునేది తాగుదాం. ఇంకొక ఇది ఉంది కదా, అది కూడా ఇసుకొస్తావా? సరే. సో ఇంకా మనం అయితే ఈతకాల నీరు అయితే తీసుకున్నాం కదా. ఆ నీరు తీసుకొని ఇంకా పొలం పొంటి కూర్చొని ఇంకా పొలం కాడ కూర్చొని తాగుదాం. మంచిగా ఉంటుంది, మొత్తం నేచర్లో ఎంజాయ్ చేయొచ్చు. చో ఓకే, సరిపోతుంది. ఇంకా చూడండి నీరే, చూడండి ఎట్లున్నదో. సో ఇంకా ఇప్పుడైతే నేనైతే నీరైతే తాగుతున్నా. ఇంకా ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకున్న శనార్థులా 2 సంవత్సరాలు అయితే నేను కళ్ళు తాగకుండా. ఇప్పుడు తాగుతున్నా, మస్తున్నా, టేస్ట్ బాగుంది. నీరంటే నీరనే, మామూలుగా లేదు, మస్తుంది. కొబ్బరి నీళ్ళు లెక్కనే ఉంది సేమ్. ఆహా, వేరే ఉంది ఆ ఫీల్ అయితే. మీరు కూడా తాగుర్రి, మంచిగా ఉంటుంది. సో తాగేద్దాం. ఇంకో పచ్చని పొలాల కాడ ఇట్లా కూర్చుంటే మంచిగా కళ్ళు తాగుతూ ఉంటే, నీరు తాగుతూ ఉంటే ఆ ఫీలే వేరే. నేచర్ అయితే సూపర్ ఉన్నది. ఇంకో ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఇంకో అయితే ఏంటి ఇవేమో
బురకగుళ్ళు ఉంటాయి. పిట్టగుళ్ళు అయితే చూసుకోవచ్చు. ఇది ఎంతమంది తెలుసు అయితే కామెంట్ చేయరు. ఏముంటాయి తెలియదు మనకైతే. ఆ పిట్టలు వస్తున్నాయి ఆల్రెడీ చూసుకోవచ్చు. దమ్మి ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. మనం అయితే కంచెలు అయితే చిన్నలింగపురం నుంచి అయితే ఇంకా మార్కెట్కి వచ్చేసినాం డైరెక్ట్. అయితే కొద్దిగా కూరగాయలు తీసుకొని పోదాం ఇంటికి. ఏదన్నా ఏం కూరగాయలు తీసుకున్నామని చూద్దాం. మార్కెట్ లేట్ అయింది కాబట్టి మంది అయితే లేదు, తక్కువనే ఉన్నారు. ఏదో ఒక కూరగాయలు తీసుకుని అయితే వెళ్ళిపోదాం. రేపు అయితే సండేనే కాబట్టి చలో. సో ఇప్పుడైతే మనం మార్కెట్కి వచ్చినాం కదా. ఇంకా మార్కెట్ లో అయితే ఒక షార్ట్ ఫిలిం షూటింగ్ అయితే జరుగుతుంది, చూసుకోవచ్చు. హాయ్ చూద్దామని వచ్చిన. సో ఇప్పుడైతే సాంగ్ అయితే షూటింగ్ అవుతుంది, చూపిస్తాను ఇది కూడా. ఈడైతే సాంగ్ అయితే షూటింగ్ అవుతుంది. ఏదో సాంగ్, ఏ సాంగ్ బ్రో? ఫోక్ సాంగ్ అయితే అవుతుందట ఎవరిదో, చూసుకోవచ్చు. ఇదైతే మన రైతు బజార్ అని. తెలుసు వీళ్ళైతే ఇక్కడ అయితే కనిపిస్తలేదు, ఇక్కడ అయితే కాదు. సో ఇది చూసి అయితే మనం వెళ్ళిపోదాం మార్కెట్ కూరగాయలు తీసుకొని. డాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తారు ఇక్కడ. అయితే సాంగ్ అవుతుందని చెప్పినా కదా. సాంగ్ అయితే బాగానే కష్టం లేదు. సాయంత్రం దాకా చేసేటట్టున్నారు సాంగ్. ఎప్పటిదాకా? సాయంత్రం దాకా అవుతుందా? అయితే మార్నింగ్ అయితే స్టార్ట్ చేసింది కదా, సాయంత్రం దాకా చేసేటట్టు అనిపిస్తుంది. అయితే కొద్దిసేపు అయితే షూట్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం మనం అయితే. ఇప్పుడు టైం అయితే 3:30 అవుతుంది. ఇంకో తినడానికి వచ్చిన మస్తు ఆకలి అవుతుంది. సో మనం అయితే అప్పుడు షూటింగ్ అయినాం కదా, ఫోక్ సాంగ్ షూటింగ్ కానీ ఉంటే అక్కడనే లేట్ అయిపోయింది. షాప్ కొంచెం చూద్దాం, షాప్ కాడికి పోయి వచ్చిన. సో అయితే ఫస్ట్ అయితే మనం అన్నం తిందాం, ఆకలి అవుతుంది. నేను కూడా మాట్లాడుతుంది. సో ఇప్పుడైతే నేను అయితే అన్నం తినడానికి వచ్చిన, 3:30 అయిపోయింది కదా. ఇంకా మనం అయితే మసాలా పప్పు, కందిపప్పు అనమాట. దాంతో పాటు ఇంకా పొద్దునైతే మా రైతు బజార్కి వెళ్ళినప్పుడు బీరకాయలు తెచ్చిన. అయితే వీడియో తీయలేదు ఎందుకంటే లేట్ అయింది కదా. మన ఆ వీడియో చేసేసరికి అలాది షూటింగ్ వీడియో చేసేసరికి లేట్ అయిపోయింది. బీరకాయ చట్నీ చేసింది. బీరకాయ చట్నీ తెలుసా మీ అందరికీ? తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయరు ఎట్లుంటుంది అది. ఓకే, సో మనం అయితే కొంచెం తొక్కేసుకుని వెళ్ళాము, వక్కతొక్కు, మామిడికాయ వక్కతొక్కు. సో ఇప్పుడైతే మనం పప్పులకైతే మా మామిడికాయ వక్కతొక్కు, బీరకాయ చట్నీ సపరేట్ తిందాం. సో తినేద్దాం, చలో. వైట్ రైస్ కందిపప్పుతో తిన్నాం. ఫస్ట్ కందిపప్పు, మామిడికాయ తొక్కు, మామిడికాయ తొక్కు కందిపప్పుతోని ఇష్ట బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థులా. పప్పుకు చట్నీ, పప్పు మామిడికాయ తొక్కు కాంబినేషన్ వేరే ఉంటుంది. ఇంకా బీరకాయ చట్నీ చూద్దాం ఇప్పుడు ఒకసారి. మనం కూడా కలిసి చూస్తే సూపర్ ఉంది. బీరకాయ చట్నీ చూస్తే మస్తు ఉంది. మీరు కూడా బీరకాయ చట్నీ వేసుకొని ఎట్లా చేస్తారో నాకు రెసిపీ అయితే నాకు తెలియదు, మా మేడకు తెలుసు. మన పౌని తినమే తెలుసు, వండడం రాదు. వండడం కూడా వచ్చు, కానీ ఓన్లీ మటన్ చికెన్ అయితే వచ్చు. అటు కర్రీస్ అయితే రాదు, అదనమాట. తిన్నా మాటలు బాగా అవుతుంది. టైం అయితే 7 బాగా అవుతుంది. ఇంకా మనం అశోక్ దగ్గరికి వచ్చినాం. ఇంకా అశోక్ దగ్గర గడ్డం తీసుకోవాలంటే మామూలుగా ఉండదు, బుకింగ్ చేసుకోవాలి. చూసినాము దాచుకుంటాడు ఫేస్. గొప్ప మోడల్ ఉన్నాడు ఇంకా విష్ణు అని చెప్పి, మన తమ్ముడు తాడు ఉంటాడు, మస్తు చేస్తాడు. కానీ తమ్ముడు సార్ బుకింగ్ లో ఉంటాయి బాగా. అశోక్ అయితే మామూలు ఉండదు. ఇంకా అశోక్ మళ్ళీ సార్ ఫేస్ దాచుకున్నది, ఇప్పుడు చూడండి లైవ్ పడుతుంది. ఇంకా అశోక్ దగ్గర ఎప్పుడు రావాలంటే HDC అని ఉంటుంది, hair.com అని చెప్పి. ఇది మన నటరాజ్ తాగీస్కి వెళ్ళే సందులో అయితే ఉంటుంది, స్టార్టింగ్ లో పైన అయితే అప్స్టే. సో ఇంకా ముందే బుక్ చేసుకోరు మనల్ని. టైం ఇస్తాడు రాత్రి 12 దాకా, ఎప్పుడైనా రావచ్చు 12 దాకా. సో వచ్చేసేయరు. కటింగ్ కానీ గడ్డానికి కానీ ఇంకేమేమి ఉంటాయి మన దగ్గర? ఫేషియల్, ఇంకా ఫేషియల్, స్ట్రైటింగ్స్, కలరింగ్స్, ఇంకా చెప్పు. ఇంకా నీ వర్షాలు నువ్వు చెప్తే బెటర్ ఉంటుంది. మనం అయితే ఇప్పుడైతే గడ్డలు చేసుకుందాం. బాగా పెరిగింది, ఇక్కడ సెడి అయిపిస్తా, ఇలా కటింగ్స్ సెడి అయిపిస్తా, చేపించుకొని షాప్కి వెళ్ళిపోదాం. షాప్ లో పిల్లాడు ఉన్నాడు, షాప్ కూడా బంద్ చేయాలి. సో తొందరగా వేసుకొని వెళ్ళిపోదాం.